ఓం శ్రీ మాత్రే నమః. ప్రాణం పోయిన ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఈ ఒక్క మాట అనండి చాలు. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీల్లో ఏం జరగబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ కుటుంబంలో కానీ లేదా మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి కూడా ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి. వృషభ రాశి అనగా దీనిని రాశి చక్రంలో మనం రెండవ రాశిగా పిలుస్తాము. ఇదందరికీ తెలిసిందే. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిని వృషభ రాశిగా జన్మించినటువంటి వారిగా మనమైతే చెప్తూ ఉంటాము. అయితే వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఏర్పడబోయేటటువంటి ఫలితాల విషయానికి వచ్చినట్టయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక స్థితిలో కానీ, ఆరోగ్య స్థితిలో కానీ, కుటుంబ జీవితంలో కానీ మార్పులు అనేవి ఖచ్చితంగా సంభవించబోతూ ఉన్నాయి. ఇతర అన్ని విషయాల్లోని కూడా చిన్న చిన్న మార్పులు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా ఈ రాశి వారి యొక్క కెరియర్ వారీగా అంటే ఉద్యోగరీత్యా కానివ్వండి, ఏ కెరియర్లు అయితే ఉన్నారో వారి యొక్క కెరియర్స్లో వారు ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది చూసినట్టయితే ఈ రాశి నుంచి శనిదేవుడు 10వ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇన్ని రోజులు కూడా వీరు చిన్న చిన్నగా ఇబ్బందులు ఉద్యోగానికి సంబంధించి కానీ లేదంటే వ్యాపారానికి సంబంధించి కానీ అధికంగా ఈ రాశి వారైతే ఎదుర్కొంటూ ఉండేవారు. అయితే ఈ సమయంలో మాత్రం మీకు కొన్ని మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. శని మీనంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు అనేవి కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఎంతో కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ఉద్యోగం లభించడం లేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించడం లేదు అని బాధపడుతున్నటువంటి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్న ఉద్యోగాన్ని వదులుకుని కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి అనుకునేటటువంటి వారికి కూడా ప్రయోజనకరంగానే ఉండబోతూ ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో మంచి ఫలితాలు చూడగలుగుతారు. ఏ రంగంలో ఉన్న వారికైనా కూడా ఈ కాలంలో ప్రయోజనకరమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైన విషయానికి వచ్చినట్లయితే కనుక వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా రానున్నాయి. గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టాలకు తగిన ఫలితాలు రానున్నాయి. అంతేకాదు గురుడు మిథునంలో ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక ధనలాభం పెరిగే సూచనలు అవకాశం కనిపిస్తుంది. బుధుడి ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక పరంగా ఇబ్బందులు కనిపించడం లేదు. కొద్దిగా ఖర్చుల విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి. డబ్బు ఎంత వచ్చినా మన ఖర్చులు బట్టే ప్రతిదీ ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. వివాహ జీవితం విషయానికి వద్దాం. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం కూడా బాగుంటుంది. మీ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్లే అవకాశం అధికంగా ఉంది. గతంతో పోల్చుకుంటే ప్రేమికులకు మెరుగైన ఫలితాలు అనేవి ఈ కాలంలో రానున్నాయి. మెరుగైన ఫలితాలు చూడనున్నారు. మీరు ప్రేమ వివాహాలు చేసుకునేందుకు పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. మరోవైపు కేతువు 4వ స్థానంలో, శనిదేవుడు 10వ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. అయితే మీరు ప్రేమ పట్ల అంకిత భావంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. ఎన్ని అపార్థాలు వచ్చినా కూడా మీ బంధం ఎంత స్ట్రాంగ్ అనేది మీరు ఖచ్చితంగా చూపించుకోగలగాలి. వేరే వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి మీ ప్రేమను విడదీయాలి అని చూసినా కూడా పట్టించుకోకుండా మీ యొక్క లైఫ్లో ఉన్నటువంటి నమ్మకంతో ముందుకు వెళ్తే మీ బంధం నిలబడుతుంది. లేదు అంటే కష్టాలు ఉంటాయి. కుటుంబం ప్రేమకు అంగీకరించకపోయినా కొన్ని సందర్భాల్లో వారికి ఒప్పించుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. మీరు కనుక ప్రయత్నం చేయకుండా వదిలేస్తే ఖచ్చితంగా ఇన్ని రోజులు ఉన్నటువంటి మీ ప్రేమ విఫలమైపోతుంది. ఆరోగ్యం పరంగా చూసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారికి ఆరోగ్యం పరంగా మెరుగ్గానే ఉంటుంది. ఈ కాలంలో మీరు మానసిక లేదా శారీరక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందగలుగుతారు. మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ కాలంలో కొన్ని రాజయోగాలు కూడా చూడబోతూ ఉన్నారు. వీటి ప్రభావంతో మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. అంటే మానసికంగా సంతోషం అనేది కలగబోతూ ఉంది. మీ జీవితంలో మీరు కోరుకున్నటువంటి కొన్ని విషయాలు జరగడం కారణంగా మానసికంగా ఉల్లాసంగా సంతోషంగా కూడా ఉండగలుగుతారు.
ఆనందకరమైన జీవితాన్ని కూడా పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అన్ని విధాలుగా కూడా కాలం అనేది బాగానే కలిసి వస్తుంది. రాజయోగాన్ని అయితే చూడబోతూ ఉన్నారని చెప్పాలి. ప్రతి విషయంలోని కూడా సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడడం కారణంగా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక వ్యాపార రీత్యా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి వ్యాపార రంగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. మీకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వృషభ రాశి వారికి మంచి ఫలితాలు రానున్నాయి. మీ వ్యాపారం పుంజుకుంటుందని చెప్పుకోవాలి. వ్యాపార రీత్యా కూడా లాభమే తప్ప ఎటువంటి నష్టము కూడా ఈ రాశి వారికి కనిపించడం లేదు. ఎవరైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకున్నా, మీ వ్యాపారంలో ఏదైనా నష్టం మీరు ఎదుర్కొన్నా వాటన్నిటి విషయంలోనే కూడా ఈ సమయం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటి నుండి కూడా పూర్తి విముక్తినైతే పొందబోతూ ఉన్నాయి. ఆదాయ మార్గాలు కనిపించబోతూ ఉన్నాయి. ఏ విధంగా వ్యాపారం ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది, ఎలాంటి వ్యాపారాలు పెట్టడం కారణంగా ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబం విషయంలో కూడా మంచి జరుగుతుంది అనేదంతా కూడా ఈ సమయంలో చూసుకోవచ్చు. విద్యారంగం ఈ రాశి వారు ముఖ్యంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి విద్యారంగంలో అనుకూలంగానే ఉంటుంది. కానీ వృషభ రాశి వారు చదువుపై అంతగా ధ్యాస చూపించరు. మీరు కనుక ధ్యాస పెట్టి మంచిగా చదివితే కనుక గురుడి ప్రభావం కూడా బాగుంది. దీని కారణంగా విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. అంతేకాదు గురుడు ఈ రాశి నుంచి 2వ స్థానంలోకి వెళ్ళడం ద్వారా సానుకూల శక్తి స్థాయిని మరింత పెంచుకోవచ్చు. విద్యపరంగా మీ చుట్టూ ఉన్న వాతావరణం మరింత మెరుగ్గా ఉండవచ్చు. కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తూ ఉంటారు. మీ చదువు పరంగా మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నా కూడా వారి యొక్క సహాయం ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఏం చేయాలనుకుంటున్నారు, ఒకవేళ చదువు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏదైనా మంచిగా చేసుకోవాలి అనుకుంటే దాని గురించి కుటుంబంతో మాట్లాడి వీలైనంత ముందుకు వెళ్ళడం అనేది మంచిదిగా చెప్పవచ్చు. వీలైనంత ఆలోచన కూడా చేయండి. అయితే ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీల్లో మీకు మీ యొక్క జీవితంలో మంచి కోరుకుంటున్నటువంటి స్త్రీ ఎవరు అనేది మీరు తెలుసుకోగలుగుతారు. మన యొక్క జీవితంలో ఎంతో మంది మనకు పరిచయం అవుతూ ఉంటారు. ఎంతో మంది కారణంగా మనం సంతోషంగా కూడా ఉంటుంటాం. అయితే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నటువంటి ఒక స్త్రీ ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. అది మిమ్మల్ని ప్రేమిస్తున్న వ్యక్తులు కానివ్వండి, లేదా మీ జీవిత భాగస్వామిగా అయినా కూడా ఆమె మీ ఇంట్లోకి అడుగు పెట్టవచ్చు. ఇలాంటి సూచనలు ఉన్నాయి. కానీ వారిని మాత్రం అసలు వదులుకోవద్దు. ఎవరు చెప్పిన మాటలకి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వారిని వదులుకున్నారు అంటే మీరు కష్టాన్ని చూస్తారు. ఎవరు చెప్పిన మాటలు కూడా పట్టించుకోకండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకునేటటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి. కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్టయితే కుటుంబ జీవితం పరంగా బాగానే ఉంటుంది. మీ కుటుంబ సభ్యులు కూడా అన్ని విధాలుగా మీరు చెప్పిన దానికి అంగీకరించడం కారణంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు కానివ్వండి, అపార్థాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెప్పుకోవాలి. అన్నీ కూడా పూర్తిగా దూరం కాబోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయడం వంటివి కనిపిస్తున్నాయి. చూసారు కదా, వృషభ రాశి వారికి ఏప్రిల్ 14, 15, 16, 17 తేదీల్లో ఏ విధంగా ఉండబోతుంది అనేటటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.